కూడా ఆ శ్రమల నుంచి విడుదల నీకు రాదు. మనుషుల మీద పెట్టుకుని నడిపించినంత కాలము నీకు ఆ శ్రమ నుంచి నీకు విడుదల కాదు. ఎప్పుడయ్యా నీకు ఆ శ్రమ నుంచి విడుదల అంటే నువ్వు మనుషులతో కాదు, కానీ ఇదిగో ఆ శ్రమని సంభవిస్తున్నా, నా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నా ఆ దురాత్మ శక్తులతో నువ్వు పోరాడాలా. హల్లెలూయా. ఎవరితో పోరాడాలి? నువ్వు దురాత్మ శక్తులతో పోరాడాలి. ఎందుకనంటే ఆ దురాత్మ శక్తులే ప్రతి ఒక్కరి జీవితాన్ని అల్లకల్లోలం చేసి ఏంటంట ఆ దురాత్మ శక్తులు ఏం చేస్తాయి అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా అనేకమైన అప్పులు, అనేకమైన కలుగు చేసి నిన్ను శోధనలోనికి ప్రవేశించేది అదే. అందుకని నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మీతో. ఎవరు మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు